కాకినాడ జిల్లా మల్లెపల్లి హైవే దగ్గర ఉన్న రాయుడు మిలిటరీ హోటల్ పై ఏపీ సాధుల పరిషత్ బగ్గుమంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే నమూనాను వెంటనే తొలగించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు పలువురు స్వామీజీలు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలుగజేసుకుని వివాదాన్ని పరిష్కరించాలని వారు కోరారు. వీడియోస్ నాన్ వెజ్ కూడా పెడతాను. దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను స్వామి. దానికి కావాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూపిస్తాను స్వామి. స్వామి దానికి కూడా కావాలని స్వామి కావాలని నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాను. దయచేసి స్వామి, దయచేసి మనిషి వచ్చి స్వామి మనిషి వచ్చి మీరు కాదండి మీరు పెట్టాను స్వామి. మనిషి వచ్చి అతను పట్టుకెళ్తుంటే అది పట్టుకొని ఆ చేయి పట్టుకొని రే తీరా ఫోటో తీరాలి తీసి ఎంత తప్పుడు ఉద్దేశంతో వచ్చేసి. కాకినాడ జిల్లా మల్లెపల్లి హైవే దగ్గర ఉన్న రాయుడు మిలిటరీ హోటల్ పై ఏపీ సాధుల పరిషత్ బగ్గుమంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, అక్కడ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శివాని. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో అయితే రాయుడు గారి హోటల్లో వెంకటేశ్వర స్వామి నమూనాతో ఆనంద నిలయం నిర్మించడంతో ఇప్పటికే పలు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. దీనిపై అక్కడున్న స్థానికులు కూడా అభ్యంతరం చేశారు. దీనిపై కూడా ఎవరైతే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ కూడా వీరిపై టీటీడీ బోర్డుకు కూడా వీరు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో దీనిపై అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే దీనికి సంబంధించి ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ అలాగే రాయుడు గారి మిలిటరీ హోటల్ పేరుతో నడుపుతున్న హోటల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి నమూనాతో పెట్టడంతో అక్కడున్న ఏపీ సాధుల పరిషత్ అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేసే పరిస్థితి కనబడితే హోటల్లో వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనాను అయితే ఇలా కట్టకూడదు. దీనికి అక్కడున్న ఏపీ సాధుల పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ నంద సరస్వతి అలాగే పలువురు స్వామీజీలు కూడా పరిశీలించిన పరిస్థితి కనబడింది. అయితే అక్కడ ఏర్పాటు చేసిన నమూనాను తక్షణమే తొలగించాలని చెప్పేది వారు అయితే డిమాండ్ అయితే చేశారు. అయితే గుడి నమూనాను తొలగించాల పక్షంలో హోటల్ ముందు టెంట వేసి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి ఎవరైతే సాధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పి ఎవరైతే శ్రీనివాసనంద సరస్వతి అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనబడింది. అయితే అక్కడ స్థానిక శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ఎవరైతే ఉన్నారో వారు టీటీడీ పాలక మండలి అలాగే వీరు కూడా కలెక్ట్ చేసుకుని సమస్యను అయితే పరిష్కారం చేయాలని చెప్పి ఎవరైతే శ్రీనివాసనంద సరస్వతి అయితే కోరిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికైతే హిందువులు ఆరాధైర్యం వెంకటేశ్వర స్వామి అని అలాగే మాంసాహారం వడ్డించే విందులు చేసుకునే హోటల్లో స్వామివారి ఆలయ నమూనా సెట్టింగ్లు వేయడం సరికాదని ఎవరైతే శ్రీనివాసనంద సరస్వతి అయితే తెలిపిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ హోటల్లో ఆనంద నిలయం చెట్టు ఉండడంపై కొన్ని రోజులుగా భక్తులు అయితే అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే వ్యాపార సముదాయాలలో స్వామి ఫోటో ఫ్రేమ్ భక్తితో పెట్టుకోవడం తప్పు కాదని అలాగే ద్వారపాలకులతో కూడిన ఆలయాన్ని తలపించే చెట్లు వేయడం సరికాదన్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో ఏ హోటల్లోని ఇటువంటి వేయొద్దన్నారు. అలాగే ఈ రకమైన దూరంలో కట్టడి చేయకుంటే రేపు విజయవాడ కనకదుర్గ శ్రీశైలం అలాగే మల్లన్న అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నమూలతో పెట్టే అవకాశం ఉందని చెప్పి ఎవరైతే శ్రీనివాసనంద స్వామి చెప్పే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న అలాగే టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న జ్యోతుల నెహ్రూ ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. దీనిపై ఏవైతే నమూనా తీయకపోతే దీనిపై చర్యలు చేపడతామని చెప్పి ఎవరైతే స్వామీజీ శ్రీనంద స్వామి చెప్పే పరిస్థితి కనబడితే అయితే మిలిటరీ హోటల్లో ఇటువంటి ఎలా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. అయితే నెహ్రూ చేతుల మీదుగానే ప్రారంభమైంది. అయితే ఆయన చొరవ తీసుకుని ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేది ఆయన కోరు పరిస్థితి కనబడింది. హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ కలియుగ వెంకటేశ్వర స్వామి తమ కులదైవం అని అలాగే ఆయన మీద భక్తుని ఏర్పాటు చేశామని చెప్పి అంటే దీనికి ఏమి పక్కదో పట్టించే విధంగా మేము చేయలేదని చెప్పి ఓ పక్క ఎవరైతే హోటల్ యజమాని చెప్పి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై అయితే హోటల్ నమూనాతో కట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఏవైతే ఉందో అది 7 ద్వారాలు అంటే 7 గుమ్మాలు వెంకటేశ్వర ఉంటారు కాబట్టి దాన్ని కల్పించే విధంగా అంటే అది గౌడ ఆర్ట్ అని చెప్పి ఎవరైతే వాళ్ళు హోటల్ యజమాని చెప్పి పరిష్కారం పడుతుంది. అది గౌడ ఆర్ట్ అయినప్పటికి కూడా ఇది ఫోటో తీసుకున్నా అలాగే వీడియో తీసుకున్నా 7 గుమ్మాలుగా వెంకటేశ్వరం కనబడుతుంది కాబట్టి దీన్ని కక్షణమే ఈ యొక్క ఆర్ట్ ఏవైతుందో దీన్ని కక్షణమే ఈ ఫ్రేమ్ ఖచ్చితంగా తీయాలని చెప్పి ఒక పక్క ఎవరైతే సాధువులు శ్రీనివాసనంద స్వామి చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఖచ్చితంగా దీన్ని తొలగించకపోతే దీని హోటల్ ఎదుర్కొంటా కూడా టెంట వేసి మా స్వామీజీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి ఒక పక్క శ్రీనివాసనంద స్వామీజీ అలాగే వార్త వచ్చిన స్వామీజీలు కూడా చెప్పే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. మా
వ్యాపారంలో మా కులదైవాన్ని పెట్టుకోవాలంటే మీ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. అంటే